జై శ్రీకృష్ణ. చలివిందులు ఆరగించడానికి బయలుదేరిన గోపబాలురు, బలరామకృష్ణులు వీళ్ళంతా యమునా నది తీరానికి చేరుకున్నారు. వీళ్ళంతా ఇసుక తిన్నెల పైన ఈ ప్రదేశం అంతా చాలా కోలాహలంగా ఉంది. ఇక్కడ మనము చలివిందు ఆరగిద్దాము అని చెప్పి నిర్ణయించుకుని వాళ్ళంతా భోజనం చేయడానికి సిద్ధపడ్డారు. ఈ సమయంలో గోవులని అలాగే దూడల్ని కూడా తీరంలో ఉన్న పచ్చిక బయలు మేయడానికి విడిచిపెట్టి వీరంతా వాళ్ళ యకారంలో కూర్చున్నారు. మధ్యలో శ్రీకృష్ణుడు కూర్చున్నాడు. ఈ గోపులందరూ ఎంత అదృష్టవంతులో కదా, దేవాది దేవుడితో కూర్చొని చలివిందు ఆరగిస్తున్నారు అని చెప్పి దేవతలంతా, వారితో పాటు బ్రహ్మ కూడా ఇవన్నీ చూస్తూ ఉన్నారు. వాళ్ళంతకు ముందే ఈ అఘాసుర వధను చూసి పుష్పవృష్టిని కురిపించారు కదా. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా ఈ పచ్చిక బయళ్ళని మేస్తున్న ఆవులన్నీ కనుమరుగైపోయాయి. వీళ్ళంతా చల్లులు ఆరగిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ ఆపడం ఇష్టం లేక శ్రీకృష్ణుడు, మీరంతా కలవరపడకండి, నేను వెళ్ళి దూడల్ని వెతుక్కుని వస్తానని చెప్పి బయలుదేరాడు. ఆయన బయలుదేరిన తర్వాత మొత్తం పచ్చిక బయళ్ళ దగ్గర నుంచి శిఖరాలకి, కొండలకి, గుట్టలకి అన్నీ వెళ్ళాడు. ఎక్కడా ఇవి కనిపించలేదు. మళ్ళీ తిరిగి ఆయన గోపుల దగ్గరికి వచ్చాడు. యమునా తీరంలో గోపులు కూడా కనిపించట్లేదు, తన స్నేహితులు కనిపించట్లేదు, ఇటువైపు ఆవులు కనిపించట్లేదు. ఏం జరిగి ఉంటుందా అని అనుకునేసరికి ఈ పనంతా బ్రహ్మ చేసుంటాడు, నా లీలలు ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాడు, నా లీలలేంటో ఇంకా చూపిద్దాం బ్రహ్మగారికి అని చెప్పి ఈయన కూడా ఉవ్విళ్ళూరాడు అనమాట. ఆయన, నేను ఇలా ఒక్కడిని వెళ్ళిపోతే అసలు బృందావనంలో ప్రజలందరూ ఏమైపోతారు అని భావించి తానే తన స్నేహితులుగా మారాడు, తానే ఆవులుగా మారాడు, తానే దూడలుగా మారి బృందావనానికి వెళ్ళి ప్రజలందరికీ కూడా ఆనందాన్ని కలిగించాడు. 1-2 రోజులు కాదు, సంవత్సర కాలం పాటు ఆయన అలాగే కొనసాగుతూ ఉన్నాడనమాట. ఇదంతా చూసిన బ్రహ్మ ఆశ్చర్యపోతాడు. వీళ్ళందరూ, దేవతలందరూ చూస్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడు ఏ మాయ చేస్తాడా, ఎలాగా ఇవన్నీ చేస్తాడా అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంలో బ్రహ్మ ఇలా దొంగిలించడం ఇవన్నీ శ్రీకృష్ణుడికి తెలిసాయన్నమాట. క్షణం తిరిగి మళ్ళీ వచ్చేసరికి యమునా తీరంలో గోపులు ఉన్నారు, అలాగే గోవులు, గోవత్సాలు కూడా ఉన్నాయి. ఇదంతా చూసి ఆశ్చర్యపోతాడనమాట. శ్రీకృష్ణుడు ఇన్ని లీలలు చేయగలడు, ఆ దేవాది దేవుణ్ణి నేను తక్కువ అంచనా వేశానా, లీలలు తెలుసుకోవాలనుకున్నాను, అది కూడా నేను చేసిన తప్పే కదా అని చెప్పి ఆయన క్షమాపణ అడగడానికి శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తాడనమాట. తాను అపహరించిన గోవులను, గోపబాలులను తిరిగి ఇచ్చి బ్రహ్మ తన లోకానికి వెళ్ళాడు. జై శ్రీకృష్ణ.